టెట్ డిఎస్సి పరీక్షకు హాజరయ్యే నిరుద్యోగులకు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఉచిత కోచింగ్ ఇవ్వనున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ జిల్లా జగ్గంపేట టీడీపీ నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం యువతకు సూచించారు. జగ్గంపేటలో ఉచిత కోచింగ్ కోసం అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెట్ డిఎస్సి పరీక్షకు హాజరయ్యేందుకు కోచింగ్ తీసుకునే వారి కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభించామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత వైసీపీ ప్రభుత్వం డిఎస్సి విడుదల చేయకుండా నిరుద్యోగులను మోసం చేసిందని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి నిజాయితీని నిరూపించుకుందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ఆగస్టు 1 వరకు కొనసాగుతుందని, 2 నుంచి డిగ్రీ కళాశాలల్లో కోచింగ్ ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గంలోని పలువురు నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. గత ప్రభుత్వం ఆయన సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు చేస్తాను చదువుకున్న వాళ్ళందరికీ అని చెప్పారు. జగన్ గారు పడం తెప్పన మాట మార్చని చెప్పారు. 5 సంవత్సరాలు అయినా 5 పోస్టులు కూడా ఉద్యోగాలు కూడా ఎవరికి ఇవ్వనటువంటి దౌర్భాగ్య పాలనలో యువకులు ఎంతోమంది వెనక్కిపోయి భవిష్యత్తు పోటీ చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజునే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మెగా డిఎస్సి ఇస్తానని చెప్పేసి దాన్ని కూడా 16,300 మంది మొట్టమొదటిసారిగా అనౌన్స్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 16,300 ఉపాధ్యాయ పోస్టులు తీసుకోవడానికి నిర్ణయం జరిగింది. దీనికి ఎక్కడికక్కడే ఈ రోజు కోచింగ్ అందరూ కూడా డబ్బులు ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుని 30,000, 40,000, 50,000 అయినా ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. మన జ్యోతుల నెహ్రూ గారు ఒకటే ఆలోచించారు. ఆయన ఫౌండేషన్, జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా మన ప్రాంతంలో ఉన్నటువంటి సామాన్య కుటుంబాలు ఎక్కువగా ఉండగా ఈ కోచింగ్ ఫ్రీ కోచింగ్ ఇచ్చి భోజనాలు పెట్టి కోచింగ్ కూడా రాష్ట్రంలోనే ఏదైతే ఇంపార్టెంట్ 2-3 కోచింగ్ సెంటర్లు ఉన్నాయో ఆ 3 తీసుకునే విధంగా ఈరోజు కోచింగ్ జరపడానికి లక్షలాది రూపాయలు మనందరి కోసం, పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టడం జరుగుతూ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. విద్యార్హత ఏంటంటే టెట్ ముందు పాస్ అవ్వాలి. టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఇది పాస్ అవ్వాలి. వాళ్ళకి మేము ఇక్కడ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఇంచుమించుగా మన రాష్ట్రంలోనే అత్యధిక వేకెన్సీస్ ఉన్నటువంటి వాళ్ళే మన జ్యోతుల నెహ్రూ గారు ఫౌండేషన్ తరఫున సేవా దృక్పథంతో ఇక్కడ ఉన్నటువంటి డిఐడి ఉపాధ్యాయులందరూ కూడా మంచి టెట్ శిక్షణ ఇవ్వాలని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.